అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 1 అప్డేట్ వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్ తర్వాత రెండో ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ బ్లాస్ట్ అయ్యేతర ఆర్సీబీ ప్లేయర్స్ అయితే స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. విరాట్ కోహ్లీ, నాకు తెలుసు నీకు మంచి గుర్తింపు వస్తుంది, ఎందుకంటే నువ్వు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బీట్, నువ్వు ఆర్సీబీ గుండె. నిజంగా అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా టీంని అయితే మోటివేట్ చేస్తాడు. అసలు విరాట్ కోహ్లీ లేకపోతే ఆర్సీబీ లేదు, ఇది అందరికీ తెలుసు. అందుకే నిజంగా చెప్పాలంటే ఆర్సీబీలో ఉండే ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ఆదర్శం, నిజంగా నువ్వు రోల్ మోడల్, మా అందరికీ నువ్వు రోల్ మోడల్ అని యాండీ ఫ్లవర్ విరాట్ కోహ్లీని ఆకాశానికి అయితే ఎత్తేసినాడు. ఇక టాప్ 2 అప్డేట్ వచ్చి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఛాంపియన్స్ అయితే అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 సీజన్లో. నిజంగా మేము దేని అంటే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము, కానీ మేము సెలబ్రేట్ చేసుకున్నా కూడా మా ఫోకస్ అంతా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ 2027 ట్రోఫీ మీదే మా ఫోకస్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఏదో గెలిచేసామని దాని గురించినే పట్టించుకోకుండా ఐపీఎల్ 2027లో ఎలా ట్రోఫీని గెలవాలి, అసలు 3 ట్రోఫీల్ని ఒకే రోలో ఎలా పెట్టాలి, మా ఫోకస్ అంతా ఐపీఎల్ 2027 ఐపీఎల్ ట్రోఫీ మీదే అని రజత్ పటీదార్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. టాప్ 3 అప్డేట్ వచ్చి జితేష్ శర్మ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఐపీఎల్లో మాకు ఫస్ట్ ట్రోఫీ గెలిచేదే చాలా అంటే చాలా టఫ్. ఐపీఎల్ ఫస్ట్ ట్రోఫీ గెలిచేదే మాకు చాలా కష్టమైతే అయిపోయింది. కానీ ఎప్పుడు ఫస్ట్ సారి ఛాంపియన్స్ అయ్యామో, ఫస్ట్ ట్రోఫీ ఎప్పుడు గెలిచామో చూడండి మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరిగిపోయిందో. రెండో ట్రోఫీ కూడా గెలిచేసాం. ఇక నెక్స్ట్ థర్డ్ ట్రోఫీ కూడా నెక్స్ట్ ఇయర్ గెలుస్తాము. ఫస్ట్ టైం ఛాంపియన్స్ అయితే కష్టం, దాని తర్వాత పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మాకు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది ఫస్ట్ టైం ఛాంపియన్స్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఐపీఎల్ ట్రోఫీతో మీ ముందుకైతే వస్తాము అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు జితేష్ శర్మ. ఇక టాప్ 5 అప్డేట్ వచ్చి కృణాల్ పాండ్యా ఆర్సీబీ గురించి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఆర్సీబీ సెకండ్ ట్రోఫీ అయితే గెలిచింది. నిజంగా అంటే చాలా హ్యూజ్ క్రెడిట్, ఒక పెద్ద క్రెడిట్ ఎవరికి వాళ్ళు తెలుసా, అది యాండీ ఫ్లవర్ తర్వాత మో బొబాడ్ తర్వాత దినేష్ కార్తిక్ అయితే ఒక పెద్ద క్రెడిట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని కొన్నది ఈ ముగ్గురే. నిజంగా ఎప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అద్దరిపోయే టీంని అయితే కొన్నారో అప్పుడే హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ అయితే గెలిచేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. నిజంగా వీళ్ళకి క్రెడిట్ ఇవ్వాలని కృణాల్ పాండ్యా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అది కాకుండా ఇంకా ఆల్రెడీ బౌన్సర్లు వేసి కుక్కుతా ఉన్నాడు, అవును కదా. కృణాల్ పాండ్యా అంటే భయపడుతూ ఉన్నారు బ్యాటర్స్ అంతా. ఇంకా స్పీడ్ని పెంచేస్తా, 130, 150 వరకు స్పీడ్ పెంచేస్తామని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక టాప్ 4 అప్డేట్ వచ్చి వైభవ్ సూర్యవంశీ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నాకు టెస్ట్ మ్యాచ్ ఆడాలనుంది, టెస్ట్ ఫార్మాట్ ఆడాలనుంది, ఆడతాను అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే వాళ్ళ ఫాదర్ అయితే చెప్పాడంట, వైభవ్ సూర్యవంశీ వాళ్ళ ఫాదర్, అంటే టెస్ట్ ఫార్మాట్ అనేది ఒక అల్టిమేట్ ఫార్మాట్. అంటే ఇప్పటివరకు చాలా అంటే చాలా రికార్డులు అయితే క్రియేట్ అయితే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 5 అవార్డ్స్ అయితే గెలుచుకున్నాడు. చాలా పెద్ద అవార్డ్స్ అయితే గెలుచుకున్నాడు, అవునా కదా. ఎవరికి సాధ్యం కాదు 72 సిక్సెస్ అయితే కొట్టాడు. చాలా రికార్డులు అయితే సృష్టించేయన్నాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, ఆడతాను, ఎందుకంటే మా ఫాదర్ అయితే చెప్పాడు, మా తండ్రి చెప్పాడు, టెస్ట్ ఫార్మాట్ అనేది ఒక అల్టిమేట్ ఫార్మాట్ అని వైభవ్ సూర్యవంశీ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా టాప్ 5 అప్డేట్స్ మీకు ఎలా అనిపించే కామెంట్ అయితే చేయండి. బై.